హ్యాపీ దుర్గాష్టమి అండి అందరికీ. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు అయితే ఒక మైక్రో క్యాప్ కంపెనీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీక్లీ 7 పిక్స్ అయితే ఈ వీక్ చేయట్లేదు బికాస్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్, అండ్ ఎవ్రీ వీక్ చేస్తుంటే కూడా పీపుల్ ఆర్ ఆస్కింగ్ హౌ కెన్ వీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ స్టాక్స్. సో వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ సమ్ బెస్ట్ స్టాక్స్, ఐ ఫౌండ్ దీస్ హిడెన్ జెమ్. సో దీన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో డెట్స్ తగ్గిస్తూ ప్రాఫిట్స్ పెంచుతున్న కంపెనీ. డూ యూ నో వాట్ ఈస్ ద ఫస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ విచ్ ఈస్ లిస్టెడ్ ఇన్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్? దిస్ ఈస్ ద వన్ అండి. 100 years కంటే ఎక్కువగా మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. సో గత 3 ఏళ్లలో చూసుకున్నట్టయితే 4 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు పెరిగిన 10x మల్టీబ్యాగర్. సో ఇంకా పొటెన్షియల్ ఉందా అంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. సో డిస్క్లైమర్ అండి, డోంట్ డూ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు దిస్ వీడియో. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా విత్ గుడ్ ఎఫర్ట్స్ అండ్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ గివ్ అస్ మోటివేట్ టు డూ మోర్ వీడియోస్ టు గివ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మీకు అందరికీ తెలిసిన వెబ్సైటే అండి ట్రేడింగ్ వ్యూ. సో దీంట్లో నేను ఎలా ట్రేజ్ అవుట్ చేశాను అనేది అయితే ఫస్ట్ చూపిస్తాను. హ్యాంగ్ అనేది అయితే ఫాలో అవుతూ కనిపిస్తుంది. నిఫ్టీ 50లో చూసుకున్నా కూడా మనకి డోజీ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది బాటంలో చూసుకున్నట్టయితే. సో మేబీ ఇట్ కెన్ రికవర్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్, బట్ గ్లోబల్ క్యూస్ అయితే చూసినట్టయితే మనకి నెగటివ్గా అయితే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నా కూడా డోజీ ప్యాటర్న్ ఇన్ ద డౌన్ సైడ్. నాస్డాక్లో షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. ఈవెన్ S&P 500లో కూడా షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కనుక మనకి పాజిటివ్నెస్, కంపారిటివ్లీ నిఫ్టీతో చూసుకున్నట్టయితే కాస్త పాజిటివ్నెస్ ఉంది, కానీ మేబీ ఇట్ కెన్ రికవర్ టుమారో. టుమారో ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ డే ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్, ఎస్పెషల్లీ F&O ట్రేడర్స్, బికాస్ డే ఆఫ్టర్ టుమారో మనకి దసరా హాలిడే ఉంది కాబట్టి. సో టుమారో విల్ బీ ద ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ డే. సో వాలటాలిటీ విల్ బీ హై. సో ఇక్కడ మీరు ఈ బర్నింగ్ సింబల్ ఏదైతే చూసారో హాట్ లిస్ట్, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు వాల్యూమ్ షాకర్స్, టాప్ గెయినర్స్, టాప్ లీజర్స్ యొక్క లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ఓకే, ఒకవేళ తెలియని వారికి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపించడం జరుగుతుంది. సో పర్సంటేజ్ వైజ్గా టాప్ గెయినర్స్ అన్ని NSEలో లిస్ట్ అయిన అన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో హైయెస్ట్ 20% రేజ్ అయిన కంపెనీస్ని అయితే నేను అవాయిడ్ చేశాను. అండ్ దీంట్లో వాల్యూమ్ చూసినట్టయితే కూడా K థౌజండ్స్లో కనిపించింది. విచ్ ఎవర్ M ఒకవేళ మిలియన్స్లో కనిపించినట్టయితే ఐ విల్ చెక్ ఫర్ దట్ కంపెనీస్. ఇక్కడ ప్రజా ఇంజనీర్స్ అనేది కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్రెడీ రేజ్డ్ ఫ్రమ్ ద బాటమ్ 13 లెవెల్స్ నుంచి లాస్ట్ 1 వీక్లోనే విత్ ఇన్ 5-6 ట్రేడింగ్ సెషన్స్లో 20 రూపీస్కి వెళ్ళింది. సో అవాయిడ్ ఇట్. దిస్ స్టాక్ అండి 9.93 రేజ్ అయిన స్టాక్. పెనిన్సులా ల్యాండ్ అండి, ఇందులో 4.2 మిలియన్ వాల్యూమ్స్ అనేది హైయెస్ట్గా కనిపించింది విత్ పర్సంటేజ్ చేంజ్ 9.93 అప్పర్ సర్క్యూట్లో కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే కనుక ఒకవేళ మీరు మంత్లీ చార్ట్ దీంట్లో చూసినట్టయితే లాస్ట్ 2017లో ఇదే రేంజ్లో నవంబర్, డిసెంబర్, జనవరి 3 monthsలో ఈ ప్రైసెస్ని అయితే టచ్ అయిందండి. 40 రూపీస్ని, 38-40 రూపీస్ రేంజ్ని అక్కడ నుండి కరెక్ట్ అవుతూ వచ్చింది. అంతకుముందు చూసుకున్నా కూడా ఈ ప్రైస్ అనేది వెరీ క్రూషియల్ లెవెల్ అండి. చాలా టైమ్స్ 2011లో, 2013లో, 2014లో కూడా ఈ రేంజ్లో ఎక్కువ సార్లు ట్రేడ్ అవుతూ కనిపించింది. వన్స్ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ అయినప్పటికీ తర్వాత ఫాల్ అయింది, మళ్ళీ ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యింది, తర్వాత కరెక్ట్ అయ్యింది. 2017 నుంచి కరెక్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందంటే కనుక ఇది చూసినట్టయితే 4 రూపీస్, 3 రూపీస్ లెవెల్స్ వరకు, 2 రూపీస్ లెవెల్స్ వరకు వెళ్ళిందండి. సో షార్ప్ కరెక్షన్ అయిన తర్వాత వెరీ న్యారో మీరు ఇక్కడ చూడొచ్చు బొలింగర్ బ్యాండ్స్ని. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ రికవరీ అయితే కనిపించింది. అప్పర్ లైన్ కంటే బిలో అయితే రాలేదు. దెన్ ఏప్రిల్ 2023 నుంచి చూసుకున్నట్టయితే 13 రూపీస్ నుంచి మనకి ఇప్పుడైతే 40 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క కంప్లీట్ రిటర్న్స్ మీరు చూసినట్టయితే మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసి 1823 అండి, అండ్ 5 years రిటర్న్స్ వచ్చేసి 274. ఒకవేళ మీరు కనుక దీంట్లో 2020లో ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 2 రూపీస్, 3 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈవెన్ 4 రూపీస్లో అక్టోబర్లో చూసుకున్నట్టయితే సేమ్ డేస్న మనకి 2020లో చూసుకున్నట్టయితే ఇట్ వాస్ ట్రేడింగ్ ఎట్ 4 రూపీస్. సో 10x మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అనమాట. సో మల్టీబ్యాగర్ అయితే సరిపోతుందా? మరి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి కదా. సో కంపెనీ యొక్క బిజినెస్ ఫస్ట్ అయితే చూద్దాం. సో ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1871 అండి యాజ్
ఇది దీని యొక్క పేరెంటల్ కంపెనీ వచ్చేసి అశోక్ పిరమాల్ గ్రూప్. సో ఆ తర్వాత ఇది యాక్చువల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మొరార్జీ గోకుల్దాస్ స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు రియాలిటీ సెక్టార్కి 1997లో రావడం జరిగింది. 2004లో దీని యొక్క నేమ్ అనేది చేంజ్ అవడం జరిగింది. మొరార్జీ గోకుల్దాస్ స్పిన్నింగ్ వేవింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి మొరార్జీ రియాలిటీ లిమిటెడ్ అని చెప్పేసి. ఆ తర్వాత 2004 and 5లో అశోక్ టవర్స్ అని చెప్పేసి అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ వెరీ గ్రేట్ సక్సెస్ అండ్ మెర్జెడ్ విత్ పిరమిల్ హోల్డింగ్స్ ఇన్ ఏప్రిల్ 2005. పిరమిల్ హోల్డింగ్స్ తోటి ఎప్పుడైతే మెర్జ్ అయిందో ఆ తర్వాత ద కంపెనీ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులా ల్యాండ్ లిమిటెడ్. ఇట్ వాజ్ ఇన్ 2005 and 6. సో ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బిజినెస్ ఇన్ గోవా, పూణే, ముంబై. ముంబైలో చూసుకున్నట్టయితే 71 floor స్కై స్క్రాపర్స్ అండి, ట్విన్ బిల్డింగ్స్. ఇట్స్ నేమ్ ఇస్ సల్సట్టే 27. ద ఫేమస్ బిల్డింగ్స్ చూపిస్తూ ఉన్నాను, కమర్షియల్ బిల్డింగ్స్. సో సెలెస్టియా స్పేసెస్ అనేది 63 floors. ఇట్స్ ఆల్సో ట్విన్స్ బిల్డింగ్స్. సో ఇలాంటి చాలా కమర్షియల్ అండ్ రియాలిటీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంది. అంతేకాకుండా ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇట్స్ బిజినెస్ ఇన్ టు రిటైల్ సెక్టర్ ఫ్రమ్ 1999 ఆల్సో అండి. సో ఓవరాల్ గా పెనిన్సులా యొక్క బిజినెస్ చూసుకున్నట్టయితే 3 segments లో ఉంది. రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఐటీ పార్క్స్ అండ్ రిటైల్ సెక్టార్లో. సో దీని యొక్క బిజినెస్ మోడల్ అయితే మనం చూడడం జరిగింది. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి నంబర్స్ చూసుకున్నట్టయితే 1128 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది 63% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ యాడ్ అవుతూ కనిపిస్తుంది, విచ్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ స్టాక్ యొక్క పీఈ అనేది 12 times ఉంది. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే 30 times అనేది కనిపిస్తుంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కూడా అట్రాక్టివ్ గా ఉంది, 93.7% అండి. బుక్ వాల్యూ మనకి 2 కంటే బిలో ఉంటే ఓకే అనుకుంటాం, ఇక్కడ 0.43 అనేది కనిపిస్తుంది. సో చార్ట్ అనేది అయితే మనం చూడడం జరిగింది. ఇట్స్ గివింగ్ ఎ బ్రేక్ అవుట్ ఫ్రమ్ ద 40 levels. ఒకవేళ 40 levels కంటే ఎబో వెళ్ళినట్టయితే ఇట్ విల్ గివ్ మోర్ రిటర్న్స్ ఆల్సో. సో స్టాక్ యొక్క రిపోర్ట్ చూసినట్టయితే దీని యొక్క డివిఎం స్కోర్ అనేది చూసినట్టయితే 60, డ్యూరబిలిటీ, వాల్యుయేషన్ పరంగా 55 అండ్ మొమెంటం పరంగా 76 అనేది కనిపిస్తుంది. స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండి అండ్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ డే కూడా మనకి 9.9% ర్యాలీ అనేది తీయడం జరిగింది. స్టాక్ యొక్క ప్రైస్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రైస్ మాత్రమే కాకుండా ఒకవేళ మీరు కనుక ట్రెండ్ లైన్ యూజర్ అయినట్టయితే యూ కెన్ కంపేర్ ద ప్రైసర్ విత్ ఇట్స్ ఇండెక్స్ అండి, నిఫ్టీతో కంపేర్ చేయవచ్చు. అంతేకాకుండా పీర్ కంపారిజన్ చూడవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఆల్ ఆఫ్ దెమ్. డన్. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉన్న అన్ని కంపెనీస్ని యాడ్ చేయడం జరిగిందండి, ఈవెన్ డిఎల్ఎఫ్. సో ఏ కంపెనీ అనేది ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చింది అని చూసినట్టయితే పింక్ ఈజ్ పెనిన్సులా ఇండస్ట్రీస్ అండి. సో పెనిన్సులా ల్యాండ్ అనే కంపెనీయే మనకి మిగతా అన్నింటికంటే కూడా మంచి రిటర్న్స్ అయితే లాస్ట్ 1 yearలో ఇవ్వడం జరిగింది. ఈవెన్ 5 yearsలో చూసుకున్నా కూడా మనకి ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ కంపారిటివ్లీ విత్ ఆల్ అదర్స్. సో నెక్స్ట్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ వచ్చేసి మనకి ఇక్కడ నిఫ్టీ అనేది కనిపిస్తుంది. బట్ రిమైనింగ్ ఆల్ అదర్ కంపెనీస్ ఇన్ ఫాలింగ్ స్టేజ్ అని చెప్పవచ్చు. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూద్దామండి. ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ 7.43. ఓకే, సో ప్రైస్ అనేది పెరుగుతుంది. మరి ఎర్నింగ్ రేషియోతో ప్రైస్ అనేది ప్రీమియంలో ఉందా అంటే కనుక ఇట్స్ నాట్ ఇన్ దట్ మచ్ ఆఫ్ ప్రీమియం కంపారిటివ్లీ విత్ ద ఇండస్ట్రీ అండి. ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా పెరుగుతూ కనిపిస్తుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కూడా అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఎర్నింగ్ పర్ షేర్ అండి, 4.92. సో వీ విల్ సీ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ స్టాక్ రిపోర్ట్. సో స్టాక్ రిపోర్ట్ లో మనకి 60% అనేది ట్రెండ్ లైన్ యొక్క చెక్ లిస్ట్ లో పాస్ అయిందండి. అవుట్ ఆఫ్ 23లో 14 పాజిటివ్ గా వచ్చింది, 9 నెగటివ్ గా వచ్చింది. సో ఆర్ఓఈ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు ఈ సెగ్మెంట్ లో చూసినట్టయితే, రియాలిటీ సెక్టార్ లో చూసినట్టయితే. సో రిటర్న్స్ మనం 1 yearలో 220%, 5 yearsలో 260%, ఈవెన్ మనకి 3 yearsలో చూసుకున్నా కూడా 10x మల్టీబ్యాగర్ అయింది. డ్యూరబిలిటీ ప్రైస్ గా చూసుకున్నట్టయితే మనకి పెనిన్సులా ల్యాండ్ అనేది పాస్ అయింది. దీనికంటే బెటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే కనుక ఎట్స్ డిఎల్ఎఫ్ అనేది సేఫ్ కంపెనీ అని చెప్పవచ్చు. 80 points అనేది కనిపిస్తుంది. ఒబేరా రియాలిటీ అనేది కూడా దీస్ ఆర్ మార్కెట్ లీడర్స్. ఐ కెనాట్ సే దీస్ ఆర్ నాట్ గుడ్, బట్ మీకు హై పొటెన్షియల్ ఉండి హై రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్నవారు మాత్రమే అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్ అండి. వై ఐఎమ్ సెలెక్టెడ్ దీ స్టాక్ అంటే కనుక స్పెషల్లీ ద నెట్ ప్రాఫిట్. అంతకుముందు లాస్ మేకింగ్ కంపెనీ అండి. గత 10 yearsలో చూసుకున్నట్టయితే ఇట్ వాస్ పోస్టింగ్ లాసెస్ ఓన్లీ. బట్ నౌ ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్చ్ 2023లో ఫైనాన్షియల్ ఇయర్ 2023లో చూసుకున్నట్టయితే 97 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది. ట్రailing 12 months చూసుకున్నా కూడా మనకి 144 crores అనేది ప్రాఫిట్ గా కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. సో టర్న్ అరౌండ్ స్టోరీ. అందుకే ఈ స్టాక్ ని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసి చూపించడం జరుగుతుంది. సో టోటల్ రెవెన్యూ పరంగా చూసినా కూడా మనకి ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది.
డెట్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం స్క్రీనర్లో చూద్దాం. దీని యొక్క బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను ఇక్కడ. సో బారోయింగ్స్ చూసినట్టయితే మనకి 2400 2200 రేంజ్లో మనకి 2018-19లో ఉన్న కంపెనీ వచ్చేసి బారోయింగ్స్ని 1700కి 1081కి 783కి కరెంట్ మార్చ్లో చూసుకున్నట్టయితే 426 crores అయితే తగ్గించడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అండి. కంపెనీ యొక్క డెట్స్ ఎక్కువ లేవా అంటే స్టిల్ ఇట్ హ్యావింగ్ హై డెట్స్, బట్ కంపెనీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్స్ వై. ప్రాఫిట్స్లో చూసుకున్నట్టయితే మీకు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ మీరు ఇక్కడ చూడండి. 2012 నుంచి చూడండి నెట్ ప్రాఫిట్స్ అనేవి 152, 196, 43 crores అనేది 2012, 13, 14 3 yearsలో పోస్ట్ చేసింది. 2015 నుంచి కంటిన్యూ లాసెస్ మేకింగ్ కంపెనీ. సో 2015 నుంచి ద టర్న్ అరౌండ్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ 2023 కరెంట్ ఇయర్. ఈ ఇయర్లో మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ 11%తో మనకి 96 crores నెట్ ప్రాఫిట్ని అయితే చూపించింది. అంతకుముందు మరి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ బాగానే ఉంది కదా, 21% ఉంది. అయినా కూడా ఎందుకు అంటే కనుక దే పేడ్ 80 crores ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డెట్స్ ఆల్సో దే ఆర్ క్లియరింగ్ ద డెట్స్ ఫ్రమ్ దేర్ నెట్ ఇన్కమ్. సో దట్స్ వై ఇట్ వాస్ పోస్టింగ్ లాసెస్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ ఇట్స్ డెట్. కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ఎ గుడ్ క్వార్టర్లీ రిటర్న్స్. సెప్టెంబర్ రిటర్న్స్ అయితే ఇంకా రాలేవు. క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే మనకి లాస్ట్ 4 quarters జూన్ 2022 నుంచి అయితే మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంది. సో కరెంట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ ఓల్డ్ కంపెనీ అండి, 1871లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఇట్స్ మోర్ దెన్ 100 years హిస్టరీ ఉన్న కంపెనీ. సో డెట్ అనేది 35.3 డెట్ టు ఈక్విటీ అనేది కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ ఈస్ వర్కింగ్ టు రెడ్యూస్ ఇట్స్ డెట్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పవచ్చు. ప్రాఫిట్ పరంగా, సేల్స్ పరంగా 15% సేల్స్ గ్రోత్ కాగా రిటర్న్స్, ప్రాఫిట్ పరంగా 17% ప్రాఫిట్స్ గ్రోత్ కాగా రిటర్న్స్లో కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా వరస్ట్గా అయితే లేదు, నాట్ బిలో 2. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆల్సో గెట్టింగ్ ఇంప్రూవ్డ్ అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ అ స్టాక్ అండి. స్టాక్లో ప్రైస్ పరంగా చూసినట్టయితే 10 years బ్యాక్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 3% యాన్యువల్ రిటర్న్స్ వచ్చేవి కాగార్. అండ్ 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసినట్టయితే 31% కాగార్ రిటర్న్స్ ఇచ్చింది. 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వారికి ఇయర్లీ మల్టీబ్యాగర్ అయిందండి, 117% కాగార్ రిటర్న్స్ ఇచ్చింది. సో 1 yearలో మనకి 231% రిటర్న్స్ ఇచ్చింది. 4 పీర్ కంపెనీస్ని తీసుకున్నానండి, ఒబెరాయ్ రియాల్టీ, డిఎల్ఎఫ్, గోద్రేజ్. వీటిలో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోలో అడ్వాంటేజ్ ఇదే కంపెనీ ఉంది. క్యాష్ కన్వర్షన్ సైకిల్లో మనకి ఒబెరాయ్ రియాల్టీ అనేది కాస్త అడ్వాన్స్గా కనిపిస్తుంది. బట్ రిమైనింగ్ డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ కంటే బెటర్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఉంది. ఆర్ఓసిఈలో దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. షేర్ ప్లెడ్జ్డ్ ఏదైనా ఉందా అంటే లేదు. అండ్ ప్రమోటర్స్ ఆర్ బయింగ్ ది స్టాక్ in last 3 years, which is very good advantage. And it has multiple rental incomes undi and real estate nunchi 93% returns anedi gain chestu unna company. It's only working in India, a micro cap company, but you can do your own work on this to understand more. Thank you, good luck, Jai Hind.